నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. తిరుపతిలోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, గూడూరు అభివృద్ధికి సూచనలు సలహాలు ఇవ్వండి. ముత్యాలపేట పిఆర్ క్లబ్ లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. నాయుడుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి. చిట్టమూరులోని పశు వైద్యశాల ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డాక్టర్ సురేంద్ర బాబు. పట్టణాభివృద్ధికి పిఆర్ క్లబ్ సభ్యులందరూ తమ సూచనలు తెలియజేయాలని, అనేక విపత్కర పరిస్థితుల్లో పిఆర్ క్లబ్ పలు సేవా కార్యక్రమాలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరులోని క్లబ్ లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ముత్యాలపేటలో ఉన్న పిఆర్ క్లబ్ 130వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ 130 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన క్లబ్ పిఆర్ క్లబ్ అని, అనేక మంది ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. వరదలు, కరోనా సమయాల్లో కూడా క్లబ్ సహాయ సహకారాలు అందించని గుర్తు చేశారు. పట్టణాభివృద్ధికి క్లబ్ సభ్యులు తమ సలహాలు అందించాలని ఆయన వివరించారు. 130 సంవత్సరాలు నిండిన సందర్భంగా పిఆర్ క్లబ్లో నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గతంలో నుంచి కూడా పేదవాళ్ళకి సహాయం చేసేటువంటి కార్యక్రమాన్ని మా మీరయ్య అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం నేను చూశాను. ఇన్ని సంవత్సరాలు 90 నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కానీ ఏ ఫంక్షన్ కూడా నన్ను ఇక్కడికి ఎవరు ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదట మా మీరారెడ్డి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మా పెద్దలు మా గోపాలన్న ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్కి నన్ను ఆహ్వానించి నా కోసం ఎదురు చూడడం నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే పెద్దోళ్ళు వాళ్ళందరూ కూడా, కాబట్టి మా అన్నకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఒక పిఆర్ క్లబ్ అంటే ఒక పెద్దవాళ్ళ క్లబ్. ఎక్కడన్నా సరే మనం కూడా చెప్పా ఎవరు ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆయన ఒక మార్గదర్శిగా ఉంటారు. మనం చూసుకుంటాం క్లబ్ కూడా మాకు ఎప్పుడైనా కూడా ఏదైనా సహాయ సహకారాలు కావాలని చెప్పి తప్పకుండా కూడా మాకు కూడా కాస్త తప్పకుండా కూడా మేము మా సహాయ సహకారాలు ఎప్పుడు మీ స్లోగానే అది మన గూడూరు మన సునీల్ అని తప్పకుండా మేము కూడా ఇంకా గూడూరు వాళ్ళమే కాబట్టి మేము తప్పకుండా కూడా మా సహాయ సహకారాలు వాళ్ళ సహాయ సహకారాలు అందరినీ ఖచ్చితంగా కూడా మీకు ప్రతికూలంగా కూడా పని చేయమని నేను మనం చేసుకుంటాను. ఎందువల్లంటే మన చిరకాల 2009 నుంచి కూడా అది కలిసి నడిచాము. దీంట్లో ఏ స్వార్థం కోసం ఏం చేసిందే లేదు. ఈరోజు సోలార్ ప్లాంట్ పెట్టాము. ఈ సోలార్ ప్లాంట్ వల్ల నెలకి సంవత్సరానికి 2,40,000 రూపాయలు కరెంట్ సేవ్ అవుతుంది. 30 సంవత్సరాల్లో 72 లక్షలు సేవ్ అవుతుంది. ఇదే విధంగా ఈరోజు 7 రూపాయల నుండి యూనిట్ 25 రూపాయలు అయితే 2.5 కోట్ల రూపాయలు సేవ్ అవుతుంది. మధ్యాహ్నం రెస్ట్ రూమ్స్ అని చెప్పి విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి, లోకల్ వాళ్ళకి ఇల్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైనా వచ్చిన వాళ్ళకి మా మీరారెడ్డి గారి సహకారంతో మేము దీన్ని అరేంజ్ చేసాము. మళ్ళీ పైన వచ్చేసి 4 రూమ్స్ అరేంజ్ చేసాము. 999 రూపాయలకే మెంబర్కి రూమ్ ఇచ్చేటట్టు. కింద లైబ్రరీ రూమ్ని ఏసీ చేసాము. ఇంతేగాక మన టెన్నిస్ 60,000,
డ్రింకింగ్ వాటర్ ఛార్జెస్ 40,000, హౌస్ ట్యాక్స్ అండ్ వాటర్ ట్యాక్స్ 2,25,000, పూజ అండ్ ఎక్స్ట్రా 10,000, స్టేషనరీ అండ్ పోస్టేజ్ 20,000, బిల్డింగ్ మెయింటెనెన్స్ అకౌంట్ 1,50,000, శానిటేషన్ 30,000, స్టాఫ్ ఫుడ్ ఎక్స్పెండిచర్ 80,000, స్టాఫ్ యూనిఫామ్ 20,000, మిస్సెలేనియస్ అండ్ కంటిన్యూస్ 75,000, టెలిఫోన్ ఛార్జెస్ 10,000, ఎంటర్టైన్మెంట్. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, అలసిరి గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, క్లబ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతిలోని పోలీసు కవాచు మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని పోలీసు కవాతు మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వేదిక వద్దకు చేరుకున్న కలెక్టర్ వెంకటేశ్వర్ కు ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వాగతం పలికారు. జాతీయ జెండాను కలెక్టర్ ఎగురవేయగా జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ ఇద్దరు ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. జిల్లా అభివృద్ధి పదంలో రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అర్హులందరికీ పథకాలు అందించడమే లక్ష్యమని ఆయన వివరించారు. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నా నమస్సుమాంజలి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో, నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. పెన్షన్లు పెంపుపై 3వ సంతకం చేసి గత ఏప్రిల్ 2024 నుండి అమలవుతున్నది. యువత నైపుణ్య గణన ఫైలుపై 4వ సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై 5వ సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టుకు సంతోషిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండటం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో, పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా, అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి వంటి వాటిని వివరిస్తూ శకటాలు ప్రదర్శించారు. డిఆర్డీఏ హౌసింగ్ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. పోలీసు జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాంబుల గుర్తింపు, నిందితులను పట్టుకోవడంలో జాగిలాలు చూపిన ప్రదర్శన ఆహుతులను అబ్బురపరిచింది. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట మండలంలో ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నాయుడుపేట మండలం ఎన్నమాల నుండి కమ్మవారిపాలెం వరకు నిర్మించ తలపెట్టిన 4,30,00,000తో సీసీ రోడ్లు, తారు రోడ్లు, అలాగే చిగురుపాడు గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్న 2 కోట్లతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం,
భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. వారిని ఆదర్శంగా తీసుకుని సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆమె వివరించారు. కష్టపడి పనిచేసేలాగా ఆయన అందరినీ ప్రోత్సహిస్తారు, అలాగే ముందుకు నడిపిస్తారు. అలాగే ఈ మొన్న రెవెన్యూ సదస్సుకి కలెక్టర్ గారు వచ్చినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు, నెలవల సుబ్రహ్మణ్యం గారు, మా నాన్నగారు కూడా ఈ కమ్మవారపాలెం రోడ్డు గురించి, ఆ జనాలు పడుతున్న కష్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు కూడా మన నియోజకవర్గానికి చాలా రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కమ్మవరంపాలెం రోడ్డు 4,30,00,000, అలాగే చిగురుపాడు రోడ్డు 2 కోట్లు, అలాగే బీవీపాలెం కూడా 63 లక్షలతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా తడలో కూడా చాలా రోడ్లు కూడా ఆయన శాంక్షన్ చేయడానికి వస్తున్నారు. ఇలాగా అధికారులు కూడా మనకు సహకరించి ముందుకెళ్తున్నారు కాబట్టి మన పని కూడా సులువుగా అవుతుంది. మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మన రాష్ట్రం సంవత్సరాలుగా అట్లే ఉండిపోయిన అభివృద్ధి, జీరో అభివృద్ధి జరిగింది. ఎలాంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లకుండా నేను ఈ రోడ్డే కాదు, ప్రచారం చేసేటప్పుడు చాలా రోడ్లు కానీ ఇల్లులు కానీ అందరూ వచ్చి చెప్పింది గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని. ఆ రోజే నేను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే అభివృద్ధి పనులు ఆగిపోయాయో అన్ని అభివృద్ధి చేసి 5 సంవత్సరాల్లో నాకు వీలైనంత వరకు. ఇంకా మరికొందరు మాట్లాడారు. విధమైన పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు అయినా ఈ సమస్య అపరిష్కృతంగా నిలిచిపోయింది. మరి ఈరోజు మా శాసనసభ్యురాలు కలెక్టర్ గారిని స్వయంగా ఈ గ్రామానికి రప్పించి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనేటట్లు చేసి, మరి ఆ రెవెన్యూ సదస్సులో ఈ గ్రామ సమస్యలు మరి తెలియజేయటం, అక్కడికక్కడే ఈ రోడ్డుని శాంక్షన్ తీసుకోవటం అది చిన్న విషయం కాదు. అదేదన్నా 4 లక్షల 5 లక్షల రోడ్డు కాదు, అది 4,30,00,000 రూపాయలకి స్పాట్లో మరి ఆమె శాంక్షన్ తెప్పించిందంటే మరి ఆమెకి ఎల్లవేళలా మన గ్రామస్తుల కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది ఈరోజు మన శాసనసభ్యులు. మరి ఇది కమ్మారపాళెమే కాకుండా ఇక్కడ గిరిజన కాలనీ ఉంది. గిరిజన కాలనీ అయితే ఆల్రెడీ మున్సిపాలిటీలో కలిసిపోయింది. మరి అక్కడ రోడ్లు లేవు, నీళ్లు లేవు, మరి వస్తువులు లేవని చెప్పి మరి ఆ గిరిజన కాలనీ వాసులందరూ కూడా ఆ రోజు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ గారు మరి శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకొస్తే శాసనసభ్యురాలు మరి అక్కడనే ఆయన్ని ఒప్పించి మరి ఆ గ్రామంలో మరి గ్రావెల్ రోడ్లకైతేనేమి ఇమ్మీడియట్గా ఒక బోరేసి వీధికి ఒక మంచినీటి కొళాయిని ఏర్పాటు చేయండి, తర్వాత ఇంటింటికి కూడా కొళాయిలు ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడనే నిర్ణయం తీసుకోవటం, అక్కడనే శాంక్షన్ ఇవ్వటం కూడా చెప్పింది. అక్కడనే కమిషనర్ గారికి కూడా ఆర్డర్స్ ఇవ్వటం కూడా మరి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి తొందరలో ఇప్పుడే వాళ్ళు అదే ఆ కాలనీ వాసులు కూడా వచ్చిన్నారు, మాకు ఇంకా పని స్టార్ట్ కాలేదని. మరి పండుగలు, మరి అదేవిధంగా ఏటి పండుగలు, ఫ్లెమింగో ఫెస్టివల్స్, వీటన్నిటిలో కూడా ఈ శాంక్షన్లన్నింటిలో కూడా శాసనసభ్యురాలు గారు బిజీగా ఉండింది. ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. మరి వాళ్ళు వచ్చి 2 రోజుల్లో ఆ పని కూడా ఎత్తుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మళ్ళీ చిగురుపాడికి వెళ్తున్నాం. అక్కడ 2 కోట్ల రూపాయలతో ఈరోజు శాంక్షన్ తీసుకుని వచ్చింది. ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే కంటే కూడా. ఈ కార్యక్రమంలో నాయకులు విజయభాస్కర్ రెడ్డి, పార్థసారథి, నెలవల రాజేష్, విజయ్ కుమార్ నాయుడు, గోపాల్ రెడ్డి, చెంచుకృష్ణయ్య, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశు ఆరోగ్య శిబిరాలు వచ్చే నెల 3వ తేదీ వరకు జరుగుతాయని, మండలంలో 3 టీంలు వంతున ప్రతి గ్రామంలో నిర్వహిస్తారని పశు వైద్యాధికారి డాక్టర్ సురేంద్రబాబు తెలిపారు. చిట్టమూరులోని పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశువులకు, మూగజీవాలకు అవసరమైన వైద్యం చేయించి మందులు తీసుకోవాలని రైతులకు సూచించామన్నారు. చిట్టమూరులో నిర్వహించిన వైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకున్నారని ఆయన వివరించారు. ప్రతి ఒక్క గ్రామంలోనూ ఒక రోజుకి 3 క్యాంపుల లెక్కన అన్ని గ్రామాల్లో ఈ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రతి ఒక్కరు వాళ్ళ పశువులకు మరియు జీవాలకు కావలసినటువంటి మందులు, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా కూడా వాళ్ళ పశు శిబిరాల దగ్గర, పశు వైద్య శిబిరాల దగ్గర తీసుకెళ్ళి ఆ డాక్టర్ల దగ్గర చూపించి వాటికి కావాల్సిన మందులు తీసుకోవాల్సిందిగా మరి ఈ పశు ఆరోగ్య శిబిరాల యొక్క
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద లారీ, ఆటో మరో వాహనం ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందగా వారిలో 4 మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు తెలిసింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాయుడుపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పురపాలక కార్యాలయంలో కమిషనర్ ఫజలుల్లా, చైర్పర్సన్ కటకం దీపిక జెండాను ఆవిష్కరించారు. పాఠశాలల విద్యార్థులు జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో వైస్ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, చెంచయ్య, సునీల్, షబ్బీర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇది మనం చెప్పుకోదగ్గ గొప్ప జరిగింది. గణతంత్ర దినోత్సవం 1950లో రాజ్యాంగం జనవరి. ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పిల్లలే కాబట్టి వాళ్ళందరూ కూడా రాజ్యాంగంలో ఏమైతే ఉందో, ఏవైతే మంచి పనులు వాళ్ళు చేస్తున్నారో వాటన్నిటిని కూడా మీరు మనసులో పెట్టుకొని మీ భవిష్యత్తుని డెవలప్ చేసుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతమంది మనకు అన్ని కూడా సూచించారు. ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని వాళ్ళు చెప్పిన దిశలో మనందరం కూడా నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నెల్లూరులోని ఓవెల్ జూనియర్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాలకు అతిథిగా హాజరైన అల్లు భాస్కర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు, సిఇఓ ప్రమీల, జిఎం మహదేవన్ తదితరులు పాల్గొన్నారు. And for the hoist miss jain parasik musalama gata janagana aikya bharat bhagya vidata ripudalavarini ma republic. Another definition is also there. Any government in the world has been working according to the. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. తిరుపతిలోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. గూడూరు అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వండి. ముత్యాలపేట పిఆర్ క్లబ్ లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. నాయుడుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి. చిట్టమూరులోని పశు వైద్యశాల ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డాక్టర్ సురేంద్ర బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.